Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. TS Polytechnic వాళ్ళది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 2 యూనిట్ 2 ఓకేనా. యూనిట్ 2 అండి మ్యాథ్స్ M3 C24 ఎలాగుంటాయి. కాకపోతే కొన్ని సార్లు పార్ట్ చేసేది. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? యూనిట్ 1లో ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేటి ఇక సబ్స్టిట్యూషన్ మెథడ్ తర్వాత వచ్చే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఎక్కువేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ రాసాను గదండీ! ఇంటిగ్రల్స్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ ఫంక్షన్స్ 9 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్ యూజ్ చేసే ప్రాబ్లమ్సే ఎక్కువుంటాయి ఇందులో. ఓకేనా. ఈ 9 ఫార్ములాస్ వస్తే ఇందులో 1+10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 10 మార్క్స్ వెయిటేజ్ ఈ మిడ్ ఎగ్జామ్స్. ఓకేనా. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 9 ఫార్ములాస్ కన్ఫర్మ్ అందరికొచ్చుండాలని. మీరనొచ్చు మాకు C21 గాదు, C24 గదా సార్ మాకు హ్యాండౌట్ బుక్ మనం ఎంట్రన్స్ క్లియర్ చేయాలంటే ఫార్ములాస్ రావాల్సిందే. లేకపోతే ఎంట్రన్స్ క్లియర్ చేయలేము. ఓకేనా. అండర్ రూట్‌లో ఒక 3 ఉంటాయి. వితౌట్ రూట్ 3 ఉంటాయండి. రిమైనింగ్ 3 ఉంటాయి. ఆ 9 ఫార్ములాస్ రాస్తా. వీటి ప్రూఫ్స్ అయితే అవసరం లేదు. అడగడు ప్రూఫ్స్. అందుకే ప్రూఫ్ చెప్పట్లేను నేను. రైట్. ఇక ఫస్ట్ 9 ఫార్ములాస్ ఉంటాయి. మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మనకు హైప్ అనే వర్డ్ ఉంటే అందులో క్లిక్ చేయండి. లేకపోతే లైక్ చేస్తా ఉండండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వగానే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ మ్యాథ్స్ అండ్ వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇందులో జాయిన్ అయితే మీకేమన్నా మనం వీడియో చేసినా గూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా అందులో పోస్ట్ చేస్తూ ఉంటా. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి ఇక్కడ ఏంటంటే మనకిచ్చింది 9 ఫార్ములాస్‌లో ఫస్ట్ ఫార్ములా. మీకు ఫార్ములాస్ వచ్చి కన్ఫర్మ్ ఉండాలండి. ఫార్ములాస్ రాకపోతే మనం ఏ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ చేయలేం. ఫస్ట్ ఫార్ములా ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ a square minus x squared a is written as sin inverse of x by a sin inverse of x by a plus c. ఇది ఎలా సార్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్డ్ ఎక్స్ ఏమైందండి sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ 1 ప్లేస్‌లో ఏ స్క్వేర్ వస్తుంది అంతే. ఇది ఐడియా ఉంటే నీకు ఇది ఈజీగా వస్తుంది. ఇక సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్డ్ ఎక్స్. మరి ఇదే ఫార్ములా చెప్తారు సార్ అని మీకు అనిపిస్తుంది. ఈ ఫార్ములా ఉంది ఆల్రెడీ మనకు. ఫస్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్డ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ హియర్ వి రైట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. మరి ఇక్కడ కంపేర్ చేయడానికి సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 3 ఫార్మ్ వేరే ఫార్ములాస్ రావు. ఓకేనా. రైట్. ఇవి రబ్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఈ 3 అయిపోయినాయి. మరి ఇంకేముంటాయి సార్ అంటే ఇంకొక 4 ఇవేంటి అండర్ రూట్‌లో ఉన్న 3 ఫార్ములాస్. ఇవి ఆల్రెడీ మనకొచ్చాయి. కాకపోతే అక్కడ నార్మల్‌గా తీసుకుంటాం. ఇక్కడ ఏ అనే వాల్యూ యూజ్ చేస్తూ తీసుకుంటాం. మరి ఇంకా 3 ఫార్ములాస్ చూడండి ఇప్పుడు. ఇంకా 3 ఫార్ములాస్ 3 అయిపోయినాయా? ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్డ్ ఎక్స్ ఈస్ 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఫార్ములా ఈస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అవునా? దాన్నే ఇక్కడ 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డీఎక్స్ ఈస్ 1 బై 2a లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ బై ప్లస్ ఏ ప్లస్ సి. ఓకేనా. ఈ ఫార్ములా కూడా రావాలి. మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ 1 బై 2a లాగా ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈస్ ద ఫార్ములా. ఇవి 6 అయిపోయాయా? 6, 9 అన్నారు కదా సార్. ఇంకొక 3 ఉంటాయి. అవేంటండి 6 అయిపోయాయి కదా! సెవెంత్ వన్ సెవెంత్ వన్ ఇక్కడ చూడండి. అండర్ రూట్ ఉందా? ఈ మూడే ఇక్కడ 3 వస్తాయి మళ్ళీ. కాకపోతే ఇక్కడ అండర్ రూట్ డినామినేటర్‌లో ఉంటే ఇక్కడ అండర్ రూట్ డైరెక్ట్‌లీ న్యూమరేటర్‌లో ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్
ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఈ ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. కంపేర్ చేసుకుంటే ఈజీ అండి. ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ నైన్త్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ విచ్ ఈస్ రిటన్ యాజ్ ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ నాట్ సైన్ హెచ్ ఇన్వర్స్. హియర్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇవి మనకు ఫార్ములాస్. ఓకేనా. ఈ 9 వస్తే నెక్స్ట్ చేసేది సెకండ్ యూనిట్‌లో మనకు 1 మార్క్ క్వెషన్‌కి, 3 మార్క్స్ క్వెషన్‌కి ఏమైనా ఇస్తున్నాడు ఛాన్స్ ఉన్నాయంటే ఈ మోడల్ సింపుల్ క్వెషన్సే ఇస్తాడండి. వేరే వాటికి ఛాన్సెస్ తక్కువ. పడు అని కాదు. బట్ ఛాన్స్ తక్కువ అని మీనింగ్. ఓకేనా. రైట్. రఫ్ చేస్తున్నా ఇవి. ఇక్కడి వరకు అర్థమైందనుకుంటా. నెక్స్ట్ వచ్చే ఈ ఈ ఫార్ములాస్ మీదనే మనకి ఈ వీడియో మొత్తం క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా. ఈ ఫార్ములాస్ వచ్చి ఈ ఫార్ములాస్ మీద క్వెషన్స్ ఉంటాయి. ఇంకొన్ని 2 డిఫరెంట్ ఉంటాయి. అవి ఇంకొక పార్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడికే చాలా క్వెషన్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి. ఓకేనా. రఫ్ చేస్తున్నా. ఇందులోంచి క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఈ ఫార్ములాస్ యూజ్ నేను రాసిన 9 ఫార్ములాస్ యూజ్ చేసుకొని క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ బై డీఎక్స్. అనదర్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై the root of 16 minus x. ఓకేనా. 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడే మనం కేర్ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తాం. వాట్ వి గెట్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్‌లో ఉందండి అండర్ రూట్ ఆఫ్ 25 ఏం రాయొచ్చు 5 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటి సార్? ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా. ఫస్ట్ ఈ ఫార్ములా ప్రాబ్లం చేసేది. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏం రాయాలండి ఎక్స్ బై ఏ ప్లస్ సి అనేది మనం మెన్షన్ చేయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. హియర్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5. అంటే మనం డైరెక్ట్లీ ఆన్సర్ ఈజ్ రైట్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5. ప్లస్ సి ఈజ్ అవర్ రిటర్న్. సేమ్ సిమిలర్ దిస్ వన్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ టు ది అండర్ రూట్ ఆఫ్ 16 written as 4 square minus x square dx. 4 square minus x square dx. So which is also comparing to this formula. What is the formula? 1 by under root of a square minus x square dx equal to sin inverse of x. So sin inverse of x value x only. A way place లో ఉందండి 4 ఉంది. 4 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులోనే ఈ ఫార్ములాకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మరి ఇది ఎలా చేస్తారు సార్? ఇది 25 కాబట్టి 5 స్క్వేర్ రాశారు. వస్తుంది మీకు పర్ఫెక్ట్ స్క్వేర్. 6 కాబట్టి యూ రైట్ ఓన్లీ 4 స్క్వేర్. వాట్ అబౌట్ 3? మీకు ఇక్కడ పెద్ద డౌట్ రైజ్ అయితా ఉంటుంది. మీ కాలేజీలో కూడా సార్ చెప్పేటప్పుడు అడగాలనుకుంటారు. ఇది రాదా తిడతారు అని అనుకుంటారు. బట్ ఇక్కడ చూసుకుంటే సింప్లీ 1 బై అండర్ రూట్ ఆఫ్ రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏవైనా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అక్కడ లేవనుకోండి. లైక్ 3, 5, 7, 11 ఇవన్నింటి నాట్ పర్ఫెక్ట్. అలాంటప్పుడు వాటికి ఏం చేయాలి? రూట్ 3 యాడ్ చేసి స్క్వేర్ చేశాను. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ చేస్తే వాట్ వి గెట్ 3 ఓన్లీ. అవునా? స్క్వేర్, రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తదండి? 3 వస్తది. 3 వస్తుంది కాబట్టి నేనేం తీసుకుంటున్నా డైరెక్ట్‌లీ అండర్ రూట్ 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఓన్లీ. హియర్ ఆన్సర్ ఈజ్ వాట్? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై హియర్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ? రూట్ ప్లస్ సి. అంటే మీరు ఈ క్వెషన్ డైరెక్ట్ రాసాను. మీరు ఇలా రాయండి. ఫుల్ మార్క్స్ ఇస్తా. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇంకొన్ని క్వెషన్‌లు ఇందులోనే ఇదే మోడల్‌లో కంపేర్ చేద్దాం. ఈ క్వెషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4x స్క్వేర్ డిఎక్స్. 1 బై అండర్ రూట్ ఆఫ్
9 మైనస్ 4x స్క్వేర్ డిఎక్స్. మరి ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం సార్? 4 ఉందంటే 2 టైప్స్‌లో చేయొచ్చు. 2x స్క్వేర్ అని చేయొచ్చండి. మీకొస్తే ఓకే. అదర్‌వైజ్ ఏం చేయాలి మీరు? సింప్లిఫై చేయడానికి ఓకేనా? 2 మెథడ్స్ ఉంటాయి దీనికి. నేను ఒకటి చెప్పేస్తా మీకేదొస్తే అది చేయండి. అయితే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే 4ని కామన్ తీస్తున్నా. 4 కామన్ తీస్తే ఏమైద్ది 1/4 ఆఫ్ 4 ఈస్ ద కామన్ టర్మ్. ద రూట్ ఆఫ్ 4 కామన్ టర్మ్ వి గెట్ 9/4 ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. 4 ఔట్ సైడ్‌కొస్తే ఏమైందని 2 అంటే 1/2 1 బై 9/4 రిటెన్ యాస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫార్ములా వచ్చేసిందా? రైట్. ఇది ఇక్కడ ఏ వాల్యూ ఏంటిది? 3/2. ఎక్స్ వాల్యూ ఎక్స్ 1/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ వాల్యూ ఎక్స్ ఓన్లీ. ఏ వాల్యూ 3/2 ప్లస్ సి. ఏమైతుందండి? 1/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/3 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడి వరకు బాగుంది. మరి ఇంకొక మెథడ్ ఏంటి సార్ చెప్తా అన్నదంటే డైరెక్ట్‌లీ విచ్ ఈస్ రిటెన్ యాస్ ఆర్ డైరెక్ట్‌లీ ఏం రాయనంటే 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏం రాయొచ్చండి? 3 స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ రాయొచ్చండి. ఫార్ములా ఏమిందండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే 2x తీసుకోండి. ఏ వాల్యూ ఎంత? 3. అయితే మనం నార్మల్‌గానే ఇంటిగ్రేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్స్ ఎక్కడ రాస్తాం? డినామినేటర్‌లో రాస్తాం. సార్ బై హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ వాట్ 2 దాన్ని ఇక్కడ డినామినేటర్. ఇది రాసినా ఒకటే. మీరు ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఉంటాయో వాటిని కామన్ తీసేయండి. వితౌట్ కామన్ యాస్ యువర్ విష్ ఓకేనా? నెక్స్ట్ క్వెషన్స్ ఇదే మెథడ్‌లో చేసేయండి. ఇవి చూడండి. మీకు ఎన్ని క్వెషన్ చెప్పేసాను? పర్ఫెక్ట్ స్క్వేర్ అయినాయి. కాన్స్టాంట్ ఆప్షన్ కోఎఫిషియంట్స్ వచ్చినాయి కూడా చెప్పేసాను. ఆ క్వెషన్సే ఇప్పుడు హోంవర్క్‌లా ప్రాక్టీస్ పర్పస్‌లో వెయిట్. చూడండి క్వెషన్స్ రాస్తా. ఈ టైమ్ ఆన్సర్స్ కూడా రాసేస్తా ఇప్పుడే. తెలుస్తది. నేనెలా ఎంత ఫాస్ట్‌గా రాస్తా. 1 బై అండర్ రూట్ ఆఫ్ 36 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. అదర్ వన్ ఈస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 100 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. 1 బై అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. ఇలా డైరెక్ట్ అడిగేటన్ని 1 మార్క్ క్వెషన్స్‌కొస్తాయి. 1 బై అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. 1 బై అండర్ రూట్ ఆఫ్ 14 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. ఇవన్నీ ఫస్ట్ ఫార్ములాకి. మనం చెప్పుకున్న ఫస్ట్ ఫార్ములా రిలేటెడ్ క్వెషన్స్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములా వస్తే ఫోర్త్, ఫిఫ్త్ కూడా అట్నే. అంటే మనకున్న 9 ఫార్ములాస్‌కు 9 ఫార్ములాస్ చేసుకున్న తర్వాత ఒక మెథడ్ కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అనేది కూడా ఇక్కడే వస్తాయి. రైట్. మనం చూజ్ చేసుకుంటే వాట్ ఈస్ ద ఆన్సర్? దీన్ని ఏమని రాయొచ్చండి? 1 బై అండర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ అని. ఏం ఫార్ములా? వాట్ ఫార్ములా వి యూజ్డ్ హియర్? 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ దిస్ ఫార్ములా యూ యూజ్డ్ హియర్. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 6. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ బై 6. సో దీన్ని ఏమని రాయొచ్చు? 100 అంటే 10 స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x by 10. సి హియర్ 9 అంటే 3. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x by 3 ప్లస్ సి. హియర్ ఆన్సర్ ఈజ్ ఇక్కడనే డౌట్. 5 కామన్ తీయాలంటే అవసరం లేదు. కామన్ తీయకుండా ఇలా రాసేయి. 1 మైనస్ రూట్ 5 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ ఆన్సర్ ఏమైద్దండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5x బట్ డివైడెడ్ బై బికాస్ ఆఫ్ రూట్ 5. బికాస్ ఆఫ్ హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ రూట్ 5 అన్నట్లు. ఇది 14 ఉంది. 14 డైరెక్ట్ తీసుకోలేం కదా! సో విచ్ ఈస్ రిటెన్ యాస్ అండర్ రూట్ ఆఫ్ రూట్ 14 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అని తీసుకో. సో హియర్ ఆన్సర్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ బై రూట్ 14 బై రూట్ 14 ప్లస్ 6. ఓకేనా? రబ్ చేస్తున్నా. సేమ్ ఇది ఫస్ట్ ఫార్ములా సైన్ ఇన్వర్స్. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ చూద్దాం. కాస్ ఇన్వర్స్ చూడాలి, సైన్ హెచ్ ఇన్వర్స్. కాస్ హెచ్ ఇన్వర్స్ చూసాక సైన్ హెచ్ ఇన్వర్స్ చూద్దాం. క్లారిటీ వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by under root of square minus another one is 5 by under root of x square minus x డైరెక్ట్ రాసుకోవచ్చు. 1 by under root of 13x square minus 5 dx. Okay. Here under root of
మెథడ్ చెప్పుకోవాలి కదా! తర్వాత చూద్దాం. రిమైనింగ్ మెథడ్స్. ఇక్కడ చూడండి. విచ్ ఈస్ రిటెన్ అని ఏమని రాయొచ్చండి? డీఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేరా? వాట్ ఫార్ములా వి యూజ్డ్ హియర్? 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లాగుందది. ఏంటిది? కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఈస్ ద ఆన్సర్. అవునా? హియర్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్సేనండి. ఏ వాల్యూ ఎంత? 4 ప్లస్ సి. సేమ్ సిమిలర్‌లీ హియర్ పై కాన్స్టాంట్ కాబట్టి ఔట్ సైడ్ అండి. 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాస్తాం. అంతే కదా! ఎప్పుడైతే ఇక్కడ అది రాసానో పై అంటే కాన్స్టాంట్ ఔట్ సైడే ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటిదండి? ఇదే కదా! 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఏ స్క్వేర్ డీఎక్స్ ఈక్వల్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. హియర్ విచ్ ఈస్ రిటెన్ యాస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఓన్లీ, ఏ వాల్యూ 3 ప్లస్ ఈజ్ ఇక్కడ మనం 2 మెథడ్ చేయొచ్చు. ఒకటి షార్ట్‌కట్ మెథడ్ చూడండి. 1 బై అండర్ రూట్ ఆఫ్ 13 కానీ దీనికి స్క్వేర్ ఉండాలి. సో, విచ్ ఈస్ రిటెన్ యాస్ 13 ఎక్స్ హోల్ స్క్వేర్ మళ్ళీ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్. సేమ్ ఫార్ములా వేర్ అప్లై. ఇదే ఫార్ములా 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ హెచ్ ఇన్వర్స్ కదండీ! అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ 13 ఎక్స్. ఏ వాల్యూ ఎంత అండి? రూట్ 5. ఇంత బాగుంది. బట్ డినామినేటర్‌లో ఏం రాయాలి? రూట్ 13 రాయాలి. 13 ప్లస్ ఇలా తీసుకో. లేదు అంటే రూట్ 5 అనేది కామన్ తీసి కూడా చేయొచ్చు. దానికంటే దిస్ ఇస్ ద బెటర్ మెథడ్. ఓకేనా? సేమ్ సిమిలర్‌లీ ఇంకొన్ని క్వెషన్స్ రాస్తా. ఆన్సర్స్ కూడా ఇస్తాను చూడండి. లెట్స్ సాల్వ్ ఇట్. డీఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 7d. నెక్స్ట్ వన్ ఈస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 5x స్క్వేర్ మైనస్ 7 dx. 1 బై అండర్ రూట్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 9 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ dx తీసుకోండి. ఓకేనా? అండర్ రూట్‌లలో ఉండే ఫార్ములాస్‌లో ఫస్ట్ ఇయర్ 3x స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చండి? dx బై రూట్ 3x హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్ ఏమైందండి? కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3x బై రూట్ 7 ఏ సారీ ఇది ఎక్స్ ఇది ఏ ఎక్స్ బై ఏ బై రూట్ 3. ఓకేనా? సేమ్ సిమిలర్ దిస్ వన్ ఆల్సో దిస్. సేమ్ అవి కూడా అలాగే అప్లై చేయండి. యూ గెట్ ద ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పటికి ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేసాం? 2 ఫార్ములాస్ మీద క్వెషన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా మీద క్వెషన్ చూద్దాం. థర్డ్ ఫార్ములా ఇవే ఇగ ఏవిచ్చినా వాటిని మనం ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మీకు తెలుస్తది. ఫస్ట్ వేరియబుల్ ఉంటే ఒకటి, కాన్స్టాంట్ ఉంటే ఒకటి, రెండిటి మధ్యలో ప్లస్ ఉంటే ఒకటి. అండర్ రూట్‌లుండి. నెక్స్ట్ వన్ హియర్ వి రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dx బై the root of x square plus 4. The next one is integration of 1 by under root of 3 plus x square dx. Integration of 1 by under root of 5x square plus 7 dx. Okay. Here integration of 1 by under root of 25 plus x square dx. Okay. Here remaining all are follows like 1 by under root of 10 plus 9x square dx. Try yourself 1 by under root of square plus 11 dx. ఇవి 3 క్వెషన్స్. వీటి తర్వాత ఇక మళ్ళీ 9 క్వెషన్స్ వచ్చి మనకు కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అనేది ఒకటి 5 మార్క్స్ మెథడ్. ఇవన్నీ 1 మార్క్ ఆర్ 3. 1 మార్క్ ఎలా ఉంటాయంటే ఇట్లా డైరెక్ట్ ఉంటాయి క్వెషన్‌లు. ఇలాంటివి 25 డైరెక్ట్ ఉంటాయి. ఇలా వాటి కోఎఫిషియెంట్స్ ఇచ్చినప్పుడు 3 మార్క్స్‌కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్ ఇక్కడ చూడండి. ఇది 2 కాన్స్టాంట్ కాబట్టి ఔట్ సైడ్ రాసాను. 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డీఎక్స్. అంతా బాగానే ఉంది. మరి వాట్ ఫార్ములా వి యూజ్డ్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సో హియర్ ఫార్ములా ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డీఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇక్కడ రాసిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఈజ్ ద ఆన్సర్ అయిద్దన్నమాట. అంటే ఏ 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటండి? ఎక్సే.
ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2/2 సేమ్ సిమిలర్‌లీ మరి ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా సార్ ఇప్పుడేం చేస్తారు? 3 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదండీ! విచ్ ఈస్ రిటెన్ యాస్ √3x² + x dx. ఓకే. సో, యువర్ ఆన్సర్ ఈస్ sin h ఇన్వర్స్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x √3 అంటే రూట్. మీరు డైరెక్ట్ ఎవ్రీ టైమ్ మేము ఫస్ట్ ప్రోలో ఎలా చేస్తున్నానో రిమైనింగ్ అన్ని చేయండి. కాకపోతే ఎవ్రీ టైమ్ మళ్ళీ ఫార్ములా ఏం రాస్తున్నాను రాయట్లేదు. ఇదేమైద్దండి మీకు చెప్పాను ఆల్రెడీ. అండర్ రూట్‌లు ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? √5 హోల్ స్క్వేర్ ప్లస్ √7 హోల్ స్క్వేర్. ఆన్సర్ ఏమవుతుందండి? sin h ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ √5x కాన్స్టాంట్ వాల్యూ √7 ప్లస్ c. బట్ x కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? √5 ఉందా? సో, డినామినేటర్ వి రైట్ రూట్. ఆన్సర్. అది కామన్ తీయకుండా. నెక్స్ట్ ఇక్కడ. దీన్ని ఎలా రాయొచ్చండి? 1/√5² + x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ ఏమైద్దండి? 5² + x² dx విచ్ ఈస్ ద ఫార్మ్ సేమ్ కదా! sin h ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్‌లో x ఏ వాల్యూ ఈస్ 5 ప్లస్ c ఈస్ సేమ్ సిమిలర్ దిస్ వన్. బట్ వి గెట్ ఆన్సర్ ఈస్ sin h ఇన్వర్స్ ఆఫ్ x అంటే 9 ఉండొద్దు. 9 కాస్త దాన్ని ఏం రాయాలి? 3² రాయొచ్చు. అంటే 3x/4/3. హియర్ ఆల్సో sin h ఇన్వర్స్ ఆఫ్ x కోఎఫిషియంట్ x ఓన్లీ √11 ఓన్లీ 11 ఉంది కదా! దాన్ని ఏం చేశాను నేను? √11గా రాసుకున్నాను. ఓకేనా? ఇవి sin h. ఇక నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్‌కెళ్తే ఓకేనా? రబ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3 ఫార్ములాస్ అయిపోయినాయి. ఇప్పుడేంటిది? ఇదే అండర్ రూట్‌లు డినామినేటర్‌లో వచ్చాయి. ఇప్పుడు ఇవే అండర్ రూట్‌లు న్యూమరేటర్‌లో వస్తే ఏం చేయాలి? ఓకేనా? ఇవే అండర్ రూట్ నేను 9 ఫార్ములాస్‌లో 3 ఫార్ములాస్ డిస్కషన్ చేసాం. ఇంకా 6 ఫార్ములాస్ లెఫ్ట్ అయినాయి. అవునా? ఆ 6 ఫార్ములాస్‌లో ఇప్పుడు మనం తీసుకునేదేంటంటే డైరెక్ట్‌లీ ఈ 9 ఫార్ములాస్‌లో ఓన్లీ న్యూమరేటర్ వస్తాయి. అంటే లైక్‌లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 16 - x² dx ఇలాంటి ఈ మోడల్ క్వెషన్స్, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తే ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఇలాంటి కొన్ని క్వెషన్సే ఉంటాయి. ఇవి కూడా 6 చెప్పేసుకుంటే మిగిలిన 9 ఉంటాయి. వాటి తర్వాత ఒకటి కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. ఇందులోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అది. ఓకేనా? ఎందుకంటే అది కంప్లీట్ చేసుకున్నామంటే ఒక వీడియోతో క్లోజ్ చేసేయొచ్చు. అంటే మరీ ల్యాగ్ కాకుండా ఆగిపోయాను. 16 - x² dx. ఇట్స్ నాట్ టఫ్ క్వెషన్. దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు నేను? ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 16 రిటెన్ యాస్ 4² - x. అయితే ఇది ఏ ఫార్ములా లాగా ఉందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ a² - x² dx ఫార్మ్. ఇది రిటెన్ యాస్ x/2 అండర్ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a ఈ ఫార్ములా లాగా. ఓకేనా? అదే ఫార్ములా నువ్వు ఇక్కడ అప్లై చేస్తే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నట్లు. x వాల్యూ x. ఆన్సర్ ఏమైద్దండి? x/2 ద రూట్ ఆఫ్ 4² - x² ప్లస్ a² అంటే అండి 4². 10/2 sin ఇన్వర్స్ ఆఫ్ x అంటే x. ఏ వాల్యూ ఏమైద్దండి? 4 అయితది. ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే 2 1 2 8 దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ క్వెషన్ అండి. వన్ స్టెప్ ఆన్సర్సే. అంటే డైరెక్ట్‌లీ ఇంకా రాయాలంటే x/2 అండర్ రూట్ 16 - x² ప్లస్ 8 sin ఇన్వర్స్ ఆఫ్ x/4 దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో, ఓకేనా? నెక్స్ట్ అలాంటిదే ఇంకో క్వెషన్ చూడండి. సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 9 - 4x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ వాట్? 9 - 4x² dx. 9 - 4x² dx వస్తే మరి ఇదేంటి సార్ అంటే, సార్ బిఫోర్ ప్రాబ్లమ్ రాసిలుగా ఇక్కడ కూడా మనం కోఎఫిషియంట్ రాద్దామంటే ఇక్కడ ఏం చేసుకోండి మాక్సిమం 4నే ఫస్టే కామన్ తీసుకునే ఛాన్స్ చూసుకోండి. అలా అయితేనే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. కామన్ తీసినా పెద్ద ప్రాబ్లమ్ రాదు మనకు. ఎఫెక్ట్ ఏం జరగదు గానీ కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. మనం ఫస్ట్ చేసినట్టు చేస్తే అండర్ రూట్ ఆఫ్ 9 ఏమని రాయొచ్చండి? 3². 4x² అంటే ఏం రాయొచ్చండి? 2x హోల్. దిస్ ఫార్ములా హియర్ వి అప్లైడ్. ఇదే ఫార్ములా. ఏ ప్లేస్‌లో ఏముందండి? ఏ ప్లేస్‌లో 3 ఉందండి. x ప్లేస్‌లో 2x ఉంది. అంటే ఈ ఫార్ములాలో x/2 కదా! 2x/2 అండర్ రూట్ ఆఫ్ a² - x² అంటే అగైన్ ఫార్ములా 9 - 4x² అయిద్దండి.
ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 2 3 స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం రాయాలండి? ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటుంది? 2 కదా! బై 2 రాయాల్సిందే. ఓకేనా? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతొస్తుందండి? 2. దీన్ని ఇక్కడ 2 రాసాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x, ఏ వాల్యూ 3 ప్లస్ సి అగైన్ బై 2. ఎందుకు? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎప్పుడొస్తే దాని కింద రాయాలి. సో, 2 గెట్ క్యాన్సెల్. విచ్ ఈస్ రిటెన్ యాస్ ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 9/4 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 3 ప్లస్ సి ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా? ఇవి క్వెషన్స్. ఇంకా ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. మనం సింప్లిఫై చేద్దాం. ఓకేనా? అర్థమైంది గానీ అండర్ రూట్‌లు ఉన్నప్పుడు ఐ మీన్ కామన్ తీయడం, వితౌట్ కామన్ గూడా జేయొచ్చు మనం. కొద్దిగా కేర్‌ఫుల్‌గా జూసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ జూడండి. నెక్స్ట్ క్వెషన్ ఇలాంటివే. మీకు ఒక మెథడ్ ప్రాపర్‌గా వచ్చేసిందంటే మిగిలిన 2 గూడా కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ వి కంపేరింగ్ ద ఫార్ములా ఓన్లీ. ఇదే ఫార్ములాతోని చేద్దాం. ఇంకో క్వెషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 11 మైనస్ 3x స్క్వేర్ డీఎక్స్. 11 మైనస్ 3x స్క్వేర్ డీఎక్స్. ఈ ఫార్ములానే ఏం రాయొచ్చు సార్ మరి దీన్ని? ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 11 అంటే ఏం రాస్తామండి? అండర్ రూట్ 11 హోల్ స్క్వేర్ రాసి 3 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 3x హోల్ స్క్వేర్ రాసాం. దాన్ని సింప్లిఫై ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకుంటామండి? రూట్ 11 అయ్యిద్ది. ఎక్స్ ప్లేస్‌లో ఏం రాయాలి? 3 ఇంటూ ఎక్స్ రాయాలి. ప్లేస్‌లో అదే రాస్తున్నా. ఎక్స్ ద రూట్ ఆఫ్ 11 స్క్వేర్ అంటే క్వెషన్ ఏనండి. 11 మైనస్ 3x స్క్వేర్ బై ఇక్కడ మీకొకటి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? √3. హియర్ వి రైట్ √3. మళ్ళీ దాన్ని √3ని మనం అప్లై చేయాలి. లేకపోతే వి గెట్ ద రాంగ్ ఆన్సర్. ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఏంటి వాల్యూ? √11. √11 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ √3x బై √11 ప్లస్ సి. బట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? √3 కదా! బై √3. ఇప్పుడు ఆన్సర్ చూడండి. √3 గెట్ క్యాన్సెల్. x by 2 under root of 11 minus 3x square plus 11 by 2 root 3 sin inverse of root 3x by root 11. This is our final answer. ఓకేనా? ఈ క్వెషన్స్ ఈ మెథడ్‌లో చేస్తేనే ఆన్సర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. నెక్స్ట్ ట్రై ది ఒక 3 క్వెషన్స్ ఇస్తా. మీరు ట్రై చేయండి. ఆన్సర్స్ రాయడం కూడా లెంతీ. 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ ఈ క్వెషన్ ఒకటండి. అండర్ రూట్ 100 మైనస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. అదర్ వన్ ఈజ్ the root of 16 minus 9x squared dx. ఓకేనా? ట్రై దీస్ 3 క్వెషన్స్. ఓకే. ఇక నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఇది ఒక మెథడ్ అయిపోయిందిగా. ఇంకో మెథడ్. సెకండ్ మెథడ్ ఈస్ ఇందులోనే డినామినేటర్‌లో ఐ మీన్ న్యూమరేటర్‌లో అండర్ రూట్ ఉండే క్వెషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. ఫార్ములా ఒకసారి ఇక్కడే రాస్తున్నా. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ x by 2 the root of a square plus x ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ అండి దీనికి. బై ఏ ప్లస్ ప్లస్ వస్తే ఏమొస్తుంది? సైన్ హెచ్ ఇన్వర్స్. ఇక్కడ ఇప్పుడు చెప్పుకునే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇదే ఫార్ములా నేను అప్లై చేస్తూ ఉంటాను. జస్ట్ కేర్‌ఫుల్లీ అబ్జర్వ్. 9 విచ్ ఈస్ రిటెన్ యాస్ ఏమని రాయొచ్చండి నేను? 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 3 ఎక్స్ వాల్యూ ఇస్ ఎక్స్. డైరెక్ట్ సబ్మిట్ చేస్తే ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ బై 2 ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని డైరెక్ట్‌లీ వి రైట్ క్వెషన్ ఓన్లీ. ప్లస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఏంటిదండి? 3 స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్, ఏ వాల్యూ 3. ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇందులో ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు అన్నట్లుగా సింపుల్‌గా వచ్చేస్తది. ఓకేనా? రైట్. సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా! ఇయే కదా! సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్ కూడా డౌన్లోడ్ మీకు నోట్స్ వస్తూ ఉంటాయి. యాప్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. రైట్. వచ్చేసింది. దీన్ని ఇంకొక స్టెప్ రాసామనుకో బై 2 అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 9/2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 3 ప్లస్ సి. దట్స్ ఇట్ కంప్లీటెడ్. అంటే మీకు ప్రాపర్‌గా ఫార్ములాస్ వస్తే సింపుల్‌గా క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇప్పుడు కోఎఫిషియంట్ ఉన్నాయండి.
అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 9 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ తీసుకుంటే దీన్ని ఏమని రిప్రజెంట్ చేయొచ్చు మనం? ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 9 రిటర్న్ యాజ్ 3 స్క్వేర్, 16 ఏమని రాయొచ్చు? 4x. సో విచ్ ఈస్ రిటర్న్ యాజ్ 4x హోల్ స్క్వేర్ డిఎక్స్ ఓన్లీ. 4x హోల్ స్క్వేర్ డిఎక్స్. ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ? 3. ఎక్స్ వాల్యూ 4x అన్నట్లు, అంటే 4x/2 అండర్ రూట్ ఆఫ్ డైరెక్ట్లీ రిలేటెడ్ క్వశ్చన్ 9 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్. అయితే డినామినేటర్లో ఏం రాయాలి? ఇక్కడ ఎక్స్ కోషన్ ఏముంది? 4, దాన్ని ఇక్కడ డినామినేటర్. ఎప్పుడు ఎక్స్ వచ్చినా అలాగే చేసుకో. ప్లస్ ఏ స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ బై సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ 4x, ఏ వాల్యూ ఇస్ 3/3. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 4 గెట్ క్యాన్సల్ బై 2 అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బై 4 అండి, మర్చిపోయాను, సారీ. బికాస్ ఆఫ్ యర్ ఎక్స్ కోషన్ ఎంత? 4/4. 9/2, 4 2 జా 8 sin h ఇన్వర్స్ ఆఫ్ 4x/3 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇన్ కేస్ అక్కడ అవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మనం ఏం రాయాలి? అండర్ రూట్ అప్లై చేసి తీసుకోవాలి. సేమ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి, సాల్వ్ చేసుకోండి, యూజ్ అవుతాయి. ద రూట్ ఆఫ్ 4 ప్లస్ 25 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 5 డిఎక్స్ అండి. ఎనఫ్ అన్నట్లు. అయితే మీకు అవుట్ అవ్వచ్చు. అండర్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 5ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ స్టెప్ వస్తుందండి. రూట్ ఆఫ్ √3x హోల్ స్క్వేర్, √5 హోల్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే వాటికి రూట్ అప్లై చేస్తే స్క్వేర్స్ రాస్తే ఎనఫ్ ఇక. వేరే చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా? ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 5 కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్. వి గో ఫర్ ది సిక్స్త్ వన్. రైట్ రబ్ చేస్తున్నా. చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి. ఇంకో ఫామ్‌లో వచ్చేసి మీకు ఎస్‌లు అయిపోయాయి కదా! మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. రైట్. రైట్, ఇక్కడ చూసుకుందాం. ఎలా రాయాలి సార్ దీన్ని? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 ఏం రాయొచ్చండి? 7 స్క్వేర్ డిఎక్స్. here a value 7 అవుతుంది, x value x. Correct answer is x/2 under root of square minus 49 minus a value a square అంటే ఎంత? 7 స్క్వేర్ అంటే 49/2 cos h inverse x value x అండి, a value 7 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ క్యాన్సిల్ అయ్యేటి కూడా లేదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 5x స్క్వేర్ మైనస్ 3 dx అండి. దీనికి కూడా అదే ఫార్ములా 5x స్క్వేర్ మైనస్ 3 dx. దీన్ని సింప్లీ రైట్ అండర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ √5 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ తీసుకోండబ్బా, 3 హోల్ స్క్వేర్ తీసుకోండి, 3x తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఇస్ √5x, ఏ వాల్యూ ఇస్ √3. ఎక్స్ వాల్యూ ఇస్ √5x, ఏ వాల్యూ ఇస్ √3 వచ్చేస్తుంది. ఇవి √3 వచ్చేస్తే ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం? డూ ఇట్. మనం ఏం తీసుకోవచ్చండి? ఎక్స్ ప్లేస్లో ఫార్ములా ఇదిగా, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ √5x/2 ద రూట్ ఆఫ్ క్వశ్చన్ అగైన్ 5x స్క్వేర్ మైనస్ 3. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? √5, దాన్ని డినామినేటర్లో రాయాలి ఫస్ట్ దానికి. నెక్స్ట్
ఏ స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటిదండి? √5x, ఏ వాల్యూ √3 ప్లస్ సి. బట్ హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? √5. సో √5 క్యాన్సెల్. బై 2 అండర్ రూట్ ఆఫ్ 5x స్క్వేర్ మైనస్ 3 రూట్ క్యాన్సెల్ -3/2 √5 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ √5x/√3 ప్లస్ సి. అవర్ ఆన్సర్. ఇంకేం చేంజెస్ ఉండవు మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్స్. ఒకటే క్వెషన్ ఉంది దీంట్లో. ఎక్కువ క్వెషన్స్ కూడా లేవు. ఈ ఫార్ములాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 3x² - 7 ఇదొకటి మీరు సాల్వ్ చేయండి. ఓకే. అంటే 5 వచ్చేసాయంటే వచ్చేస్తాయి. అంటే ఆ మెథడ్ చేయడం రావాలి. మీకు ఆ ఫార్ములాని ఐడెంటిఫై చేసి ఆ నంబర్ సబ్మిట్ చేయడం రావాలి. అందుకే మీకేం చెప్పాను? పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటివి చెప్పాను. పర్ఫెక్ట్ స్క్వేర్ రానివి చెప్పాను. ఓకేనా? అందుకే కొద్దిగా కేర్‌ఫుల్‌గా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. నెక్స్ట్ ఇక మిగిలిన వదిలేసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా! వాటికి ఇప్పుడు చేద్దాం. మనం వదిలేసిన క్వెషన్స్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఎన్నున్నాయి? 6 కంప్లీట్ చేశాను. ఓ 3 ఉంటాయి. 6 కంప్లీటెడ్. మీకు ఈ ఫార్ములాస్ రావాలి. కాకపోతే ఈ ఫార్ములాస్ ఎలాగో హ్యాండౌట్‌లో ఉంటాయి. బట్ మీరు ఓన్‌గా నేను రాసినట్టు రాయగలిగి, చూడకుండా రాస్తూ చేయగలిగితే మాత్రం యూ గెట్ ద గుడ్ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/15 + x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/8 dx by square plus 9. Other one is integration of 1/square plus 25 dx. Okay. Here integration of 1/4 plus 9x square dx. Last one is integration of 1/square plus 81. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. నాట్ టఫ్ క్వెషన్స్. ఫస్ట్ వన్ చూడండి. ఇది ఏ మోడల్‌లో ఉందండి? 1/4² plus x² dx రాస్తాం. The formula is integration of 1/square plus a² dx. 2 ప్లస్‌లు ఉంటాయండి. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకే. హియర్ 1/a ఏ వాల్యూ ఏంటిదండి? 4 అన్నట్టు. 1/4 tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే x. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4. కంపేర్ చేయడమే. చూడండి. x ప్లేస్‌లో x² ఉంది. అంటే a² అంటే రివర్స్ రాసినా ఏం కాదు. x² ప్లస్ a² అన్న అదే ఫార్ములా. a² ప్లస్ x² అన్న అదే ఫార్ములా. అడిషన్‌లో ఎలాంటి చేంజెస్ ఉండవు. చాలామంది అక్కడే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రాంగ్ చేస్తుంటారు. 8 కాన్స్టాంట్ కాబట్టి ఔట్ సైడ్ రాసాను. dx/x² ప్లస్ 3². x ప్లేస్‌లో ఎక్సే ఉంది. ఏ ప్లేస్‌లో ఏముంది? 3 ఉంది. సో, హియర్ ఆన్సర్ ఈస్ 1/a అంటే 1/3 టాన్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే x. ఏ వాల్యూ 3 ప్లస్ దిస్ ఈస్ అవర్ ఆన్సర్. క్లోజ్. ఓకేనా? నెక్స్ట్ ఇది 25 కదండీ. అంటే 1/5 టాన్ ఇన్వర్స్ ఆఫ్ x/5 ప్లస్ సి ఈస్ ద నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. దీన్ని ఏం రాయాలండి? 1/2² ప్లస్ 3x హోల్ స్క్వేర్ డీఎక్సా? 1/a అంటే 1/2 టాన్ ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ ఎంత? 3x బై 2 ప్లస్ సి. ఇక్కడితోనే అయిపోలేదండి. x కోఎఫిషియంట్ ఎంత మనకు? 3. దాన్ని డినామినేటర్ రాయాలి. అంటే 1/6 టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3x/2 ప్లస్ సి. దీని ఆన్సర్ ఏమైద్దండి? 1/9 టాన్ ఇన్వర్స్ ఆఫ్ x/9 ప్లస్ సి. బికాస్ ఆఫ్ 81 రిటెన్ యాస్ 81 ఏమని రాయొచ్చండి మనం? 9². ఓకేనా? ఇది ఈ క్వెషన్ టాన్ ఇన్వర్స్ ఫార్మ్‌లో. సో, ఇప్పటికి మనకు కొన్ని అయిపోయినాయి కదా! నెక్స్ట్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ క్వెషన్స్ నెగెటివ్ సింబల్‌తోని ఉన్నాయి కదా! నెగెటివ్ సింబల్‌తోని చేద్దాం. ఒక 2 ఫార్ములా. ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి. వాటితోని కంప్లీట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² - 25 dx. The direct one. Another one is integration of 1/9x² - 4 dx. Okay. Which another same method లో ఉంది. Integration of 1/9
ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ మైనస్ 3x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంతే. తర్వాత చూస్తాం. ఇక్కడ చూస్తే ఈ క్వెషన్ ఎలా ఉంది? 1/x² - 5² వాట్ ఫార్ములా చూజ్? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² - a². x² - a² చూసామనుకోండి. x² - a² అంటే విచ్ ఈస్ రిటెన్ యాజ్ 1/2a log of minus a by plus a plus c. So 2 value 1/2 into a value is equal to how much? 5. Okay. Log of x అంటే x, a value 5 by x 1/10 log of x minus 5 by x plus 5 plus c is our okay. Plus c is our answer simply. Okay, next ఇక్కడ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/9x² - 4 dx అంటే విచ్ ఈస్ రిటెన్ యాజ్ 9 కామన్ తీసుకొని కూడా చేయొచ్చు. కామన్ తీయకుండా కూడా చేయొచ్చు. మనకు తెలుసు కానీ 1/3x² - 2 dx ఇదే ఫార్ములా కండి. x² - a². 1/2a 1/2 into 2 value is equal to 2 only. Log of x value 3x - 2 by 3x plus c. బట్ ఇక్కడ x వాల్యూ ఏం తీసుకున్నా నేను? x కోఎఫిషియంట్ ఏముందండి? 3. డినామినేటర్‌లో 2 2s are 4, 4 2s are 4 3s are 12. 12 log of 3x - 2 by 3 plus c is our answer. ఇవే క్వెషన్స్ మనకు డైరెక్ట్ అంటే ఇలా ఇచ్చిండనుకోండి 1 మార్క్ ఇస్తాడు. ఇలా ఇస్తే ఎన్ని క్వెషన్స్ ఇది? 3 మార్క్స్ క్వెషన్స్. అంటే వేరేలా గాకుండా చూసుకుంటే వీటికి గూడా మీరు ఆన్సర్ రాయొచ్చు. ఇవి ట్రై చేయండి. ఓకేనా? సేమ్ ఈ మెథడ్ ఇది సేమ్. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి? 4x² - 3² అని మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్. కొద్దిగా క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ ఇగ అనదర్ క్వెషన్. ఇంకేమున్నాయి? 8 ఫార్ములాస్ చెప్పేసాను. ఒకటి చెప్పేస్తే ఏమైతాయండి? 9 అయిపోతాయి. 9థ్‌ది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మీకు మాక్సిమం ఫస్ట్ ఫార్ములా తెలవక ఫస్ట్ అప్పుడు చేసినప్పుడే మీకు కొద్దిగా క్లారిటీ వచ్చుంటది. 1/34 - x² dx. One is integration of 1/2 - 3x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 - x². ఇంతే అండి. ఈ క్వెషన్స్ కంటే ఎక్కువ లేవు మనకు. ఓకేనా? రైట్. ఇక్కడికొచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 64ని ఏం రాయొచ్చండి? 8² - x² dx. మీకు అనుకోవచ్చు, సార్ మనం ఇంతకు ముందుకు లాగ్ ఫార్ములా నేను అది కూడా అప్లై చేయొచ్చు. ఇబ్బంది లేకుండా ఉంటే బిఫోర్ ప్రాబ్లమ్‌ని కూడా మనం అప్లై చేయొచ్చు. కాకపోతే ఇది కొద్దిగా బెటర్‌గా అన్నట్లు. ఇక్కడ ఏమైద్ది? విచ్ ఈస్ ఫార్ములా ఈస్ 1/a² - x² dx ఈక్వల్ టు 1/2a log of a plus x by a minus x. సో 1/2 into a వాల్యూ 8 అండి. log of a వాల్యూ 8 plus x by 8 minus x. 1/2 into 8 log of 8 plus x by 8 x plus c. Here this question is 1/2 written as √2 whole square 3x whole square dx. 1/2 ఏనా? 1/2 అంటే 2. a వాల్యూ is √2 log of a √2 plus 3x by √2 minus √x plus c. బట్ x కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటిది? √3. అంటే 2 into √2 into √3 √6 log of 2 plus √x by √2 minus ఆన్సర్. ఓకేనా? ఇదే ఆన్సర్ అన్నట్లు. వీటితో పాటు నెక్స్ట్ ఉండేటి ఇక మనకు ఇవే ఫార్ములాస్ కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్‌లో వస్తాయి. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్‌లో వస్తాయి. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లో కూడా ఇవి ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయంటే క్వెషన్స్ అప్రాక్సిమేషన్‌లీ 20 30 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి. 30 ప్రాబ్లమ్స్ మనం అంతే 30 అంటే 30 చెప్పను.
ఈచ్ మెథడ్ 2-3 క్వెషన్ చెప్పుకుంటూ ఎళ్తా. మీరు ఆ మెథడ్ మీకు అర్థమైపోతే సరిపోద్ది. ఆ మోడల్ క్వెషన్స్ మీకొచ్చినట్లే అన్నట్లు. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా? ఇందులో ఈ వీడియోలో ఈ క్వెషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్‌లో ఏం చేస్తానంటే కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. ఇక్కడ ఈ 9 ఫార్ములాస్ నేర్చుకున్నా అక్కడ అప్లై చేయడం. ఇందులో నుంచి 1 ఆర్ 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో 3 అండ్ 5 మార్క్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. 3 అండ్ 5 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఎట్ ఎ టైమ్ కాన్సెప్ట్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం